గాడ్ ఈజ్ డెడ్, దేవుడు చనిపోయాడు. ద స్పుక్ చరతోత్సవాలో ఎందుకు రాశాడు? యూనివర్సిటీలో థియాలజీ తీసుకున్న నీషే తండ్రి పాస్టర్ అయినా ఎందుకు అతని అడుగులు నాస్తికతగాను దారితీశాయి? నీషే జర్మనీలో పుట్టాడు. తండ్రి పాస్టర్. అతని చిన్నతనంలోనే తండ్రి తమ్ముడు చావులు చూశాడు. దేవుడికి ఎంతగానో సన్నిహితంగా ఉండే తండ్రి అంతుచిక్కని వ్యాధికి మంచాన పడ్డాడు. తర్వాత చనిపోయాడు. దీంతో అతని పసిమనసుపై ఎంతో గాయపడింది. కానీ కాలచక్రం ఎవరి కోసం ఆగదు కదా. ఉన్న తల్లి చెల్లి బాధ్యతలు అతని మీద పడ్డాయి. యూనివర్సిటీలో థియాలజీ తీసుకుని దేవుడి గురించి చదివి పాస్టర్ అవుదాం అనుకున్నాడు. కానీ అతని నమ్మకాలు, దేవుడిపైన నమ్మకం, చదువు అసలు కుదరగా ఫస్ట్ సెమిస్టర్గా వదిలేశాడు. తర్వాత ఫిలాలజీ తీసుకుని 23 ఏళ్లకే ప్రొఫెసర్ అయ్యాడు. ఫిలాలజీ చదువుతున్న సమయంలోనే అతనికి గ్రీక్ మరియు షోపెన్హేర్ ఫిలాసఫీ మీద ఇంట్రెస్ట్ చూపించాడు. దాంతో ఫిలాసఫీ మొదలుపెట్టి ప్రొఫెసర్గా మానేసి యూరోప్ అంతా తిరిగి ఫిలాసఫీ రాశాడు. అతను రాసిన జరతోత్సవ పుస్తకంలోని ఫేమస్ కోట్, గాడ్ ఈజ్ డెడ్, గాడ్ రిమైన్స్ డెడ్, అండ్ వీ హ్యావ్ కిల్డ్ హిమ్, హౌ షాల్ వి కంఫర్ట్ అవర్ సెల్ఫ్, ద మర్డరర్స్ ఆఫ్ ఆల్ మర్డరర్స్. నీషే సైన్స్ డెవలప్ అయ్యి ఈ ప్రపంచంలో దేవుడిపై నమ్మకం మెల్లగా పోతుంది. పోతూ పోతూ అది శూన్యాన్ని మిగిలిస్తుంది. ఎందుకంటే మోరల్స్ నుంచి మొదలు కర్మఫలాలు 100 జన్మలు లేనప్పుడు మనిషి సాధనే శూన్యం అవుతుంది. మనలో దేవుడిని చంపడం వల్ల శూన్యవాదాన్ని ఎంచుకోవడం మెయిన్ ఆప్షన్గా మారుతుంది. ఎందుకంటే చేసే పుణ్యాన్ని చూడడానికి, టాలీ చేయడానికి ఎవడూ పైన లేడు. మంచి చెడులు అన్నీ కరిగి మనిషి రాక్షసుడు అవుతాడు. జీవితానికి ఏం అర్థం లేదని తెలుసుకుంటాడు, అడవుల బారిన పడతాడు. దీంతో అందరూ శూన్యవాదులుగా తయారవుతారని చెప్తాడు. దీనికి సొల్యూషనే సూపర్ మ్యాన్ అని అంటాడు. సూపర్ మ్యాన్ని సమ్మరైజ్ చేయాలంటే సముద్రాన్ని ఎగ్జాంపుల్గా చూపుతాడు. సముద్రంలో ఉన్న ప్రకంపనలతోనే అది తీరాన్ని చేరుతుంది. అదే ప్రకంపనలతో ఆకాశ వీధుల్ని తాకుతుంది, పాతాళ లోతుల్ని చేరుతుంది. దాంట్లో విషం కలిపిన, తేనె కలిపిన, పిడుగులు పడిన దాని స్వభావం మారదు. దాని అలలు అదే నిర్మించుకుంటుంది. దానికి మాస్టర్ ఎవడు ఉండడు. సముద్రంలో మన తీరాలను మనమే ఎంచుకోవాలి. మన సఫరింగ్తోనే ఆకాశాలని తాగగలం, దరిద్రాన్ని చేరుకోగలం. సముద్రం అనేది దాని ఓన్ ఆర్కిటెక్ట్. దానికి ఎవడో మాస్టర్ ఉండడు. నీచే దేవుడు వదిలింది అదే కారణం. దైవత్వంలో మాస్టర్ స్లేవ్ మొరాలిటీ అనేది కనిపిస్తుంది. మనిషికి, సూపర్ మ్యాన్కి, సముద్రానికి కూడా మాస్టర్ ఉండడు. సత్యాన్వేషణ విలువలు నిర్మించుకోవడం ఏ గురువు, దైవం మనకు చెప్పడు. వాళ్ళు అది చెప్పినా అది ప్రాపగాండా లేదా వాడికి తెలిసిన నిజం చెప్తాడు. ఎందుకంటే ప్రపంచంలో సత్యం అనేది వాడు ఫిల్టర్ చేసుకుందే చెప్తాడు. కానీ సత్యాన్వేషణ ఎప్పుడు స్వయంగానే చేయాలి. మన వాల్యూస్ని, మన మారల్స్ని అన్నిటినీ మనమే బిల్డ్ చేసుకోవాలంటాడు. ఎందుకంటే మంచి చెడులు అనేవి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మారుతూనే ఉంటాయి. దీంట్లో మనకి ఎగ్జిస్టెన్షియలిస్ట్ కనిపిస్తాం కదా. అయితే కామోస్ పైన వీడియో కూడా చూడండి.